టికెట్ గురించి వస్తున్నారు. టికెట్ రాకపోతే బిల్లులన్నా తొందరగా ఇచ్చేయమని అడుగుతున్నారు. ఇది తాడేపల్లికి వస్తున్న ఎమ్మెల్యేల లెక్క అంటూ ఈనాడు ఒక కథనం రాసుకొచ్చింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వైకాపా ఎమ్మెల్యేలు క్యూ కొనసాగుతున్నది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న వేళ తమ టికెట్పై వేటు పడుతుందేమోనన్న ఆందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు భవిష్యత్తుకు భరోసా కోసం ల్యాబింగ్ చేస్తున్నారు. అయినా ఒకవేళ టికెట్ రాకపోతే కనీసం తమ నియోజకవర్గంలో రావాల్సిన బిల్లులైనా సెటిల్ చేసుకుందామని క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి ఆలగడ్డ, నవాజ్ బాషా మదనపల్లె, వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్చిమ, బిఎఫ్ మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి, ఎంపీ మార్గాని భరత్ తదితరులు సీఎం క్యాంప్ కార్యాలయానికి బుధవారం వచ్చారు. 2 ఏళ్లకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు అప్పుడు అన్న మూడు ఉంది. అందుకే బకాయిల్ని సెటిల్ చేసుకోవాలని వచ్చాను ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గానికి రావాల్సిన నిధుల గురించి నిన్న ఈ రోజు వచ్చాను వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. నియోజకవర్గాలకు పార్టీ సమన్వయకర్తల నియామకంపై ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం మాత్రం ఈ వ్యవహారంపై ఏ ఎమ్మెల్యేని సీఎం పిలిచి మాట్లాడలేదు. అయితే మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి మరోసారి నంద్యాల ఎంపీగా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆలగడ్డ ఎమ్మెల్యే బ్రిజేందర్ రెడ్డి తండ్రి ప్రతాప్ రెడ్డి సోదరుడు గంగుల ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈసారి ఆలగడ్డ నుంచి వైకాపా బరిలోకి దించనుందన్న ప్రచారం జరుగుతుంది. తన కుమారుడే మళ్లీ పోటీ చేస్తానని ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. తమకు అవకాశం ఇస్తే నంద్యాల జిల్లా అంతటా ప్రభావం చూపించగలమని వాళ్ళు వైకాపా నాయకత్వానికి నివేదిస్తున్నారు. బ్రిజేందర్ రెడ్డి బుధవారం సీఎంఓకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారావు ప్రతాప్ రెడ్డి విషయం కూడా చర్చించినట్టు తెలిసింది. ఇది ఈనాడు ఇచ్చినటువంటి సమాచారం.